शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगदपितरो वन्दे पार्वती परमेश्वरौ శ్రీశివమహాపురాణం పంచకృత్యాది వివరణం. శివోక్తమంతా శిరోధార్యంగా గ్రహించారు. శ్రీపతి విధాతలు అనంతరం పంచకృత్యముల గురించి వివరించమని కోరారు శివుణ్ణి. ఆయన చెప్పసాగారు. ఈ సంసారం తామర తంపరగా పెంపొందడమే సృష్టి అనబడుతుంది. అలా పెరిగే సృష్టిని క్రమశిక్షణలో ఉంచి అక్రమాల నుండి రక్షించడమే స్థితిగా చెప్పబడుతోంది. ఏతత్ సమస్త ప్రపంచం యొక్క స్థూల రూపాన్ని విభజించి సూక్ష్మ రూపంగా మార్చడమే సంహారం. సూక్ష్మీకరించబడిన దాన్ని పునఃసృష్టి వరకు పరిరక్షించడం తిరోభావం అంటారు. శివారాధన పరులైన జీవులందరినీ బంధ విముక్తులను చేయడం అనుగ్రహం అనబడుతోంది. సృష్టి స్థితి సంహార తిరోభావములు ప్రపంచ సంబంధితాలు కాగా కడపటిదైన అనుగ్రహం మాత్రం కేవలం శివునికి మాత్రమే సాధ్యమైనది. భూమి నుంచే సమస్తము పుడతాయి. నీటి వలననే అన్నీ పెరుగుతాయి. తేజస్సు వలన హరించబడతాయి. వాయువు కారణంగా మరుగు అవుతాయి. ఆకాశమే సత్యమవుతుంది. అంటే శివస్వరూపం కలిగినది అవుతుంది. ఈ 5 కార్యాల నిర్వహణార్థమే నేను పంచముఖుడనుగా ఉన్నాను. గతంలో మీరు గొప్ప తపస్సు చేసి నా అనుగ్రహం వల్ల ఒకరు సృష్టిని మరొకరు స్థితిని నెరవేర్చే శక్తిని పొందారు. సంహార తిరోభావాలు 2 రుద్రమహేశ్వరుల సొంతం చేయబడ్డాయి. 5వదైన అనుగ్రహం సర్వాతీతుడైన నేనొక్కడిని మాత్రమే దయచేయగలను. రుద్రమహేశ్వరులు నిరహంకారులై ఉన్నందువల్ల వాహన ఆసన వేషాదులన్నిటా నాకు ఇతరంగాని రూపంతో అలరారుతున్నారు. మీరు మాత్రం అహంభావులే నన్ను విస్మరించడం వల్ల నావి గాని రూపాలు పొందిన వారై అవివేకులై అఖిలాధిపత్యం కోసం ఇలా కుమ్ములాడుతున్నారు. మరెప్పుడు ఇలా జరగకుండా ఉండేందుకు మీకు నా యందు నిత్యం నిష్ట కలగడానికి గాను ఇదిగో ప్రణవ పంచాక్షర మంత్రాన్ని ఇస్తున్నాను, స్వీకరించండి. ప్రణవం శివశక్తులు రెండింటినీ బోధిస్తుంది. అందులో నుంచే పంచాక్షరి ప్రభవించింది. పంచాక్షరి నుండి త్రిపాద గాయత్రి, అందులో నుంచి సర్వవేద సారతత్వం ఆవిర్భవించాయి. మంత్రాలు ఉత్పన్నాలయ్యాయి. ఒక్కొక్క మంత్రారాధన వల్ల దానికి చెందిన వాంఛలు మాత్రమే పరిపూర్ణమవుతాయి. ఎన్ని మంత్రాలు కూడా భోగప్రదాలే. పంచాక్షరి మంత్రం ఒక్కటే భోగాలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించగల ఏకైక మంత్రం. ఇలా చెప్పి బ్రహ్మను విష్ణువును ఉత్తరముఖంగా కూర్చోబెట్టి వారి కుడి చెవులలో పంచాక్షరిని ఉపదేశించాడు శివుడు. తదనంతరం వారి కోరికపై సమస్తమైన యంత్రతంత్రాలని మంత్రాలని కూడా అనుగ్రహించాడు. సమస్త వాగ్మయాన్ని స్వీకరించిన అనంతరం విధి విష్ణువులు వృషాకపిని గురుస్థానంలో ఉంచి ఆరాధించారు. గురుదక్షిణగా తమ ఆత్మలని సమర్పించుకున్నారు. ఓ మునీంద్రులారా, ఆర్ద్ర నక్షత్రయుక్తమైన చతుర్దశి నాడు శివ పంచాక్షరి జపం అఖండమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. శివారాధనను మించిన పుణ్యం లేదు. అందున శివుని మూర్తిత్వం కన్నా లింగారాధనే శ్రేష్టమైనది. ఒక్క శివలింగాన్నైనా వైదిక విధానములతో స్వహస్తాలతో చేతి మీదుగా గాని సద్విప్రుల చేతి మీదుగా గాని లింగ ప్రతిష్టాపన చేయవచ్చు. ప్రతిష్ఠితమైన లింగాన్ని నిత్యం షోడశోపచారాలతో సేవించే వారికి శివపదం తథ్యం. శివాయ నమః.